హాయ్ వ్యూయర్స్, టుడే వీడియో వచ్చేసి వాలిడేట్ రోల్. సో వాలిడేట్ రూల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ వాలిడేషన్? సో వాలిడేషన్ మీన్స్ just you validate the data what we are entering in UI. So validation rules వచ్చేసి two types. First one is server side validation and second one is client side validation. So server side validation. Server side validation means after button click. So sorry for the disturbance. Wait 1 minute. So first one is server side validation. Second one is client side validation. So server side validation means after button click. So user enter చేసిన data. So మనం after button click తర్వాత some error messages display అవుతుంది. So client side validation means before button click. So మనకు యూజర్ ఎంటర్ చేసిన డేటా బిఫోర్, సో ఐ మీన్ మనం సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయకముందే బిఫోర్, సో సమ్ ఎర్రర్ మెసేజెస్ మనకు డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు రన్ ద ఫ్లో రూల్. సో ఇక్కడ చూడొచ్చు గైస్. సో మనం ఇక్కడ ఏదైనా డేటా ఎంటర్ చేసి, సో మనం వచ్చేసి ఇక్కడ బిఫోర్ సబ్మిట్ బటన్. సో ఐ థింక్ ఇక్కడ వచ్చేసి మనకు సర్వర్ సైడ్ వాలిడేషన్ అంటే ఆఫ్టర్ సబ్మిట్ బటన్. ఇక్కడ మనం ఏదైనా డేటా ఎంటర్ చేసి, సో ఐ మీన్ డేటా ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే సో సమ్ ఎర్రర్ మెసేజెస్ ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. సో ఐ థింక్ సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈజ్ కెనాట్ బి, షుడ్ నాట్ బి మ్యాచ్డ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మొబైల్ నెంబర్ పర్టికులర్గా డిస్ప్లే విత్ 10 digits. సో అలా ఏదైనా కానీ ఒక ఎర్రర్ మెసేజెస్ మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వాలి అనుకున్నప్పుడు, సో ఐ మీన్ మనం ఈ వాలిడేషన్ రూల్ యూస్ చేస్తున్నప్పుడు సో సర్వర్ సైడ్ వాలిడేషన్ వచ్చేసి ఆఫ్టర్ బటన్ క్లిక్ ఇక్కడ సబ్మిట్ చేయగానే ఇక్కడ ఎర్రర్ మెసేజెస్ మనకు డిస్ప్లే అవుతాయి. దిస్ ఈస్ ద సర్వర్ సైడ్ వాలిడేషన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి క్లయింట్ సైడ్ వాలిడేషన్. సో క్లయింట్ సైడ్ వాలిడేషన్ మీన్స్ బిఫోర్ సబ్మిట్ బటన్. సో ఇక్కడ మనం ఏదైనా డేటా ఎంటర్ చేసి ఇక్కడికి నెక్స్ట్ టైం, సో ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ టెక్స్ట్ బాక్స్, ఐ మీన్ నెక్స్ట్ డేటా ఏదైనా ఎంటర్ చేయడానికి మనకు మౌస్ కర్వ్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా ఒక ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. సో
ఐ థింక్ మనం ఎంటర్ చేసిన డేటా కరెక్ట్ అయితే ఓకే. సో ఏదైనా రాంగ్గా ఎంటర్ చేస్తే సో పర్టికులర్గా మనకి ఇక్కడ ఎర్రర్ మెసేజెస్ అనేది డిస్ప్లే అవుతుంది. దిస్ ఈస్ ద క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ బిఫోర్ సబ్మిట్ బటన్. సర్వర్ సైడ్ మీన్స్ ఆఫ్టర్ సబ్మిట్ బటన్. సో client side means before submit button. So validate rule can be created under process category. So validate rule can be created under process category. ఇక్కడ చూడొచ్చు guys, this is the validate rule. సో దీన్నే OBJ validate rule అని కూడా అంటారు. This is the server side validation. So wait 1 minute. So ఇక్కడ చూడొచ్చు guys, మనకి validation rule అన్నవి two types. First one is server side validation. So second one వచ్చేసి client side validation. So server side means after button click. So client side means before button click. So validate rule can be created under process category. So ఇక్కడ చూసాం మనం ఇందాక process category. This is our validate rule. Test. So create and open. So this is the OBJ validate rule. This is the server side validation. It means interact with some Java coding. So some Java coding to kuda interact ayi untundi in backend. So next one వచ్చేసి edit validate rule. Edit validate rule can be created under data model category. So ఇప్పుడు first of all మనం సర్వర్ సైడ్ వాలిడేషన్ చూసుకుంటే సో ఇక్కడ వచ్చేసి మనకు ప్రాపర్టీ ఏవైనా ప్రాపర్టీస్ని ఇక్కడ కాల్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఏజ్, కంట్రీ, సో ఇలాగా. సో దిస్ ఈస్ ద ఇక్కడ యాడ్ అని ఒక బటన్ ఉంటుంది. సో ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ చూడొచ్చు గైస్, సమ్ ఫంక్షన్స్ని యూస్ చేసి మనం కండిషన్స్ను అప్లై చేస్తాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ డౌన్ యారో ప్రెస్ చేయగానే మనకు సో మనకు మన రిలేటెడ్, సో ఐ థింక్ మనకు డేటా రిలేటెడ్, సో నెంబర్స్ రిలేటెడ్ ఆర్ స్ట్రింగ్ ఆర్ సంథింగ్. సో ఇలాగా మనకి ఇక్కడ ఎవ్రీవేర్ ప్రతి కండిషన్ కూడా ఇక్కడ అప్లై చేసి ఉంటుంది. ఐ మీన్ ఓటీబీగా రెడీగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి కండిషన్ను అప్లై చేసుకోవచ్చు. సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ అడిషనల్గా ఏదైనా వాలిడేషన్ రూల్, కంటిన్యూ వాలిడేషన్ రూల్, సో ఏదైనా ఒక వాలిడేషన్ రూల్ను క్రియేట్ చేసుకొని సపరేట్గా ఇక్కడ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. అప్పుడు ఏం జరుగుతుందంటే సో మనకి ఇక్కడ ఉన్నటువంటి వాలిడేషన్ రూల్స్ అన్నీ కూడా వర్క్ అవుతాయి. సో ప్లస్ ఇలా ఇచ్చుకోవచ్చు. ఎన్నైనా వాలిడేషన్ రూల్స్ను మనం సో ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ వాలిడేషన్ రూల్ను వర్క్ అవుతుంది. సో బటన్ మీద మనం క్లిక్ చేయగానే డేటా ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాలిడేషన్ రూల్ వర్క్ అవుతుంది. సో ఇవన్నీ వర్క్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ కంటిన్యూ వాలిడేషన్ అని ఉంటుంది. సో ఈ వాలిడేషన్ రూల్ వర్క్ అవుతుంది. సో మనకు వచ్చేసి ఒక వాలిడేషన్ రూల్ని ఇంకో వాలిడేషన్ రూల్లో కాల్ చేయవచ్చు. ఐ మీన్ యాక్టివిటీ సంథింగ్ అలా సో యూస్ చేసి. సో ఇది గాయస్, ఇది వచ్చేసి మనకు
ఓవిజే వాలిడేట్ రూల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడిట్ వాలిడేట్ రూల్ అన్నది కూడా ఉంటుంది. ఎడిట్ వాలిడేటెడ్ రూల్ ఇట్ క్యాన్ బి క్రియేటెడ్ అండర్ డేటా మోడల్ కేటగిరీ. సో edit validate rule, it can be created under data model category. So this is the client side or server side also. సో ఇక్కడ చూడొచ్చు సమ్ జావా సోర్స్ బేస్ చేసుకొని ఉంటుంది. ఐ మీన్ కోడింగ్ని యూస్ చేసి ఇక్కడ మనం వాలిడేట్ రోల్ను అప్లై చేస్తాం. క్రియేట్ చేసుకొని మనం వాలిడేట్ రోల్ను అప్లై చేసుకుంటాం. సో దిస్ ఈస్ ద క్లయింట్ సైడ్ ఆర్ సర్వర్ సైడ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి declare constraints. Declare constraints means it can be created under decision category. So ikkada చూడొచ్చు guys, declare constraints. This is the another one validate role. సో ఇక్కడ చూడొచ్చు. సో మనకి ఏవైనా అర్థమెటికల్ లాజిక్స్, సో ఐ థింక్ మనం ఏజ్ని బేస్ చేసుకొని డిఓబిని బేస్ చేసుకొని ఏజ్ డిస్ప్లే అవ్వాలన్నా, సో అలా ఏదైనా కానీ మ్యాథమెటికల్ లాజిక్స్ యూస్ చేసి చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్లో ఐ మీన్ మనం డిక్లేర్ కన్స్ట్రెయింట్ను యూస్ చేస్తాం. ఇక్కడ చూడొచ్చు వెన్ రూల్. ఇక్కడ మనం ఏదైనా ఒక వెన్ రూల్ను క్రియేట్ చేసి అప్లై కూడా చేసుకోవచ్చు. అండ్ సో ఇది గైస్. నెక్స్ట్ వచ్చేసి మనకి సో validate rule can be created under process category. And next వచ్చేసి this is called as a OOTB rule. This will be acting like 100% server side validation. So validated OBJ validate rule అన్నది server side validation rule. So we can call the validate rule from multiple places. So మనం నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో మనం validate rule క్రియేట్ చేసుకోవచ్చు, ఐ మీన్ యూస్ చేసుకోవచ్చు. సో మన వర్క్ ఆబ్జెక్ట్లో ఏవైనా సమ్ వాల్యూస్ ఇన్కరెక్ట్గా ఎంటర్ చేసినప్పుడు సమ్ మెసేజెస్ అన్నవి డిస్ప్లే అవ్వాలి. ఇట్స్ కామన్. సో వాలిడేట్ రూల్ను అప్లై చేసినప్పుడు ఈ రూల్స్ చెకింగ్ ఇన్ అవర్ వాలిడేట్ రూల్. సో ఎలా చేయాలి అంటే మనం సబ్మిట్ చేయగానే ఎర్రర్ మెసేజ్ అన్నది డిస్ప్లే అవ్వాలి. సో ఐ థింక్ ఒక క్వైరీ జనరేట్ అవుతుంది బ్యాక్ ఎండ్లో. సో దెన్ ఆఫ్టర్ స్టోర్డ్ ఇన్ క్లిప్ బోర్డ్. సో బటన్ మీద కాల్ చేయగానే ఇది వర్క్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ ద ఫ్లో యాక్షన్ రోల్ అండ్ సో ఫ్లో యాక్షన్లో కూడా మనం వాలిడేట్ రూల్ను కాల్ చేయవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు వాలిడేషన్. సో మనం ఏదైనా వాలిడేషన్ రూల్ను క్రియేట్ చేసింటే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ఇది గాయస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం బటన్స్ ఏమంటే ఐ థింక్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ఇక్కడ క్రియేట్ చేసాం. సో ఈ బటన్స్ అన్నవి మనం క్రియేట్ చేయలేదు. సో దిస్ ఇస్ ద ఓఓటీబీ బటన్స్ పిఆర్పిసి చేత క్రియేట్ చేయబడ్డది. సో బికాస్ హౌ ఎలా ఎందుచేత అంటే సో మనం క్రియేట్ చేసినటువంటి ఫ్లో యాక్షన్ ఉంటుంది కదా. సో మనం ఫ్లో యాక్షన్ను క్రియేట్ చేయడం వలన ఈ ఫ్లో యాక్షన్ ద్వారా పిఆర్పిసి బటన్స్ను ఆటోమేటెడ్గా క్రియేట్ చేయబడి ఉంటుంది. సో ఇవి మనం క్రియేట్ చేసినటువంటి బటన్స్ కాదు. పిఆర్పిసి బై యూజింగ్ ఫ్లో యాక్షన్ ద్వారా క్రియేట్ చేయబడి ఉన్నటువంటి బటన్స్. ఇక్కడ మనకు అసైన్మెంట్స్ ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే సో మనం డేటా ఎంటర్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అసైన్మెంట్ లోడ్ అవుతుంది అనుకుంటా. సో కాదు, దిస్ ఈస్ ద ఫ్లో యాక్షన్ లోడ్ అవుతుంది. ఫ్లో యాక్షన్ లోడ్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ మనం ఏదైనా డేటా ఎంటర్ చేసినటువంటి డేటా అన్నది కరెక్ట్ ఆర్ నాట్ అని ఒకసారి ఐ మీన్
చెక్ చేసుకుంటుంది వాలిడేషన్ రూల్. చెక్ చేసుకున్న తర్వాత మనకు లోడ్ అవుతుంది. లోడ్ అయిపోయి సో సబ్మిట్ చేయగానే మనకు ఆ డేటా అన్నది క్లిప్ బోర్డ్లో స్టోర్ అవుతుంది. సో మనకు ఎవ్రీవేర్ ఒక ఫ్లో యాక్షన్ అన్నది రన్ అవుతుంది, లోడ్ అవుతుంది. సో ఫ్లో యాక్షన్ లోడ్ అయిన తర్వాతే మనకు వాలిడేట్ రూల్ అన్నది సో చెక్ చేసుకుంటుంది అది వర్క్ అవుతుందా కాదా. సో వర్కింగ్ ఫైన్ అనుకున్నప్పుడు సో ఆటోమేటిక్గా మనకు ఎర్రర్ మెసేజ్ అన్నది డిస్ప్లే అవ్వదు. సో నెక్స్ట్ వచ్చేసి ఆ డేటా అన్నది క్లిప్ బోర్డ్లో స్టోర్ అవుతుంది. సో ఇంకొకటి కూడా చూడొచ్చు గాయస్, మనకు ఇక్కడ ఏదైనా కానీ ఒక ప్రాపర్టీకి మనం బై డిఫాల్ట్గా మ్యాండేటరీ, సో ఇక్కడ స్టార్ సింబల్ ఉంటుంది, మ్యాండేటరీగా ఇచ్చామంటే సో మనం తర్వాత ఒక వాలిడేషన్ రూల్ను అప్లై చేసినప్పుడు సో మనం ఏదైనా కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే నెక్స్ట్ దెన్ మూవ్ ఫార్వర్డ్. సో ఇన్ కేస్ మనం ఏదైనా డేటా అన్నది ఇన్కరెక్ట్గా ఎంటర్ చేసిన సిచ్యువేషన్స్లో మనం ఈ కేస్ అన్నది సబ్మిట్ అవ్వదు అండ్ మూవ్ కూడా కాదు. సో ఎప్పుడు అన్న సిచ్యువేషన్స్లో అంటే మనకి ఇక్కడ మ్యాండేటరీ సింబల్ను అప్లై చేసినప్పుడు. ఒక్కసారి మనం లైవ్ యూఐని యూస్ చేస్తే సో ఐ థింక్ ఇక్కడ మనం చూడొచ్చు గాయస్, ఈ బటన్స్ అన్నవి ఓఓటీబీ బటన్స్. సో మనం క్రియేట్ చేసినవా లేదా అన్న సిచ్యువేషన్ మనకు తెలుస్తుంది ఒక్కసారి. సో దిస్ ఈస్ ద button. Open this one. సో ఇక్కడ చూడొచ్చు గాయస్, దిస్ ఈస్ ద ఓవర్ టీవీ బటన్ అని ఇందాక చెప్పాం కదా, మనం క్రియేట్ చేసినటువంటి బటన్ కాదు. సో సబ్మిట్ బటన్ ఆర్ నెక్స్ట్ ఏదైనా కానీ సేవ్ బటన్ కానీ, సో మనం సేవ్ బటన్ మీద క్లిక్ ఇచ్చాం. సో దిస్ ఇస్ ద ఓవర్ టీవీ బై డిఫాల్ట్ పిఆర్పిసి క్రియేట్ చేసినటువంటి బటన్. సో అదే ఐ థింక్ మనం క్రియేట్ చేసినటువంటి ఏదైనా కానీ ఒక ప్రాపర్టీని ఓపెన్ చేస్తే బై డిఫాల్ట్గా మనకు సెక్షన్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ చూడొచ్చు. అదే ఇక్కడ ఏం జరిగిందంటే సో డైరెక్ట్గా ఓటీబీ బటన్, సో పిఆర్పిసి క్రియేట్ చేసినటువంటి సెక్షన్ బటన్ సెక్షన్ ఓటీబీ సెక్షన్ ఇక్కడ మనకు ఓపెన్ అయింది. సో ఇది గాయస్. నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఫ్లో యాక్షన్ మనం క్రియేట్ చేసినటువంటివి అయితే కాదు. సో సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఫ్లో యాక్షన్ సబ్మిట్ అవుతుంది, నెక్స్ట్ అసైన్మెంట్కి వెళ్తుంది. సో ఈ వాలిడేషన్ రూల్ని బేస్ చేసుకొని వాలిడేషన్ సబ్మిట్ అవ్వాలి అంటే ఈ వాలిడేషన్ రూల్ని ఫ్లో యాక్షన్లో కాల్ చేయాలి. సో ఇక్కడ మనం చెప్పాం కదా ఇందాక, ఫ్లో యాక్షన్ రూల్లో వాలిడేషన్ రూల్ని కాల్ చేయవచ్చు. సో మనకి ఇక్కడ మనం క్రియేట్ చేసినటువంటి ఏదైనా సో ఎవ్రీవేర్ వర్క్ అవ్వదు. సో మనకు ఒక ఫ్లో యాక్షన్కే వర్క్ అవుతుంది. నెక్స్ట్ టైం వచ్చేసి సేమ్ ప్రాపర్టీస్ ఉన్నా కానీ ఈ వాలిడేషన్ రూల్ అన్నది వర్క్ అవ్వదు. సో అక్కడ కూడా ఇంకొక ఫ్లో యాక్షన్ మీద మనం వాలిడేషన్ రూల్ను అప్లై చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ద అవర్ ఓబిజే వాలిడేట్ రూల్. సో మనకు ఎడిట్ వాలిడేట్ రూల్ వచ్చేసి డైరెక్ట్గా ప్రాపర్టీస్ మీద ఇక్కడ అప్లై చేసుకుంటే సో మనకు ఎవ్రీవేర్ ఆ ప్రాపర్టీస్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నామో ఐ మీన్ ఎక్కడ యూస్ చేస్తున్నామో అక్కడ మనకు ఆటోమేటెడ్గా వర్క్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఓబిజే వాలిడేట్ రూల్ అన్నది ఎవ్రీవేర్ ఓన్లీ వన్ ఫ్లో యాక్షన్కే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లో యాక్షన్లో మళ్ళీ సపరేట్గా ఒక ఓబిజే వాలిడేషన్ రూల్ను క్రియేట్ చేసుకొని మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఎడిట్ వాలిడేషన్ రూల్ వచ్చేసి మనకు డైరెక్ట్గా ఎవ్రీవేర్ అప్లై అవుతుంది విత్ సమ్ జావా సోర్స్ కోడింగ్ యూజ్ చేసి ఉంటుంది. సో డైరెక్ట్గా మనం ప్రాపర్టీ మీద కాల్ చేయవచ్చు.
సో సర్వర్ సైడ్ వాలిడేషన్ రూల్ అన్నది మనం ఫ్లో యాక్షన్లో కాల్ చేస్తాం అని ఇందాక చెప్పాం. సో ఎనీ ఫ్లో యాక్షన్ ఓపెన్ ద ఎనీ ఫ్లో యాక్షన్ రూల్. ఇందాక చెప్పాం కదా గాయస్, ఇక్కడ మనం ఏదైనా ఒక ఫ్లో యాక్షన్ రూల్ ఓపెన్ చేసి మనం ఇక్కడ వాలిడేషన్ రూల్ను అప్లై చేసుకోవచ్చు అని. సో whereas other validate rule we didn't call it anywhere, we find the differences. సో ఇక్కడ ఫ్లో యాక్షన్ వాలిడేషన్లో మనం కాల్ చేసిన రూల్ అన్నది ఆఫ్టర్ సబ్మిషన్ సర్వర్ సైడ్ అన్నట్లుగా అర్థమైపోతుంది. సో ఇది వచ్చేసి ఇక్కడ వాలిడేషన్ రూల్ మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఆఫ్టర్ సబ్మిషన్. దిస్ ఈస్ ద OBJ వాలిడేషన్. సో మనకు ఫ్లో యాక్షన్ అనేది డైరెక్ట్గా లోడ్ అవ్వదు. ఇక్కడ యాక్షన్ ట్యాబ్లో మనకి ఇక్కడ చూడొచ్చు గాయస్, ప్రీ ప్రాసెసింగ్ అండ్ పోస్ట్ ప్రాసెసింగ్ అని ఉంటుంది యాక్షన్స్ ట్యాబ్లో. మనకు ఇక్కడ చూడొచ్చు ప్రీ ప్రాసెసింగ్ అండ్ పోస్ట్ ప్రాసెసింగ్. సో ఇక్కడ ఏదైనా కానీ మనం అప్లై చేసామా, సో ఏదైనా ఇచ్చామా అన్నటువంటిది ముందు చెక్ చేసుకుంటుంది. సో బిఫోర్ వాలిడేషన్ రూల్ ముందు ఫస్ట్ ప్రీ ప్రాసెసింగ్ అన్నది రన్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ కమ్ బ్యాక్ టు లేఅవుట్ ట్యాబ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సెక్షన్ లోడ్ అవుతుంది. సెక్షన్ లోడ్ అయిన తర్వాత ఇట్ విల్ బి వెయిటింగ్ ఫర్ యూజర్ యాక్షన్ ఐడల్ వెయిట్ చేస్తుంది. సో ఆన్ సబ్మిట్ బటన్ ఏం జరుగుతుందంటే ఇక్కడ మనం ఏమైనా వాలిడేషన్ అప్లై చేసినప్పుడు చేసామా లేదా అని చెక్ చేసుకుంటుంది. సో ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా గాయస్, మనకు యాక్షన్స్ ట్యాబ్లో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా అప్లై చేసామా, ప్రీ ప్రాసెసింగ్ అండ్ పోస్ట్ ప్రాసెసింగ్ అని చెక్ చేసుకుంటుంది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ లేఅవుట్లోకి వచ్చేస్తుంది. లేఅవుట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ సెక్షన్ లోడ్ చేసిన తర్వాత మనకు వాలిడేషన్ రూల్ సెక్షన్ లోడ్ అవుతుంది. సెక్షన్ లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వాలిడేషన్ రూల్ మనం ఏదైనా అప్లై చేసామా లేదా అన్నటువంటిది చెక్ చేసుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్స్ ట్యాబ్లో ప్రీ ప్రాసెసింగ్ అండ్ పోస్ట్ ప్రాసెసింగ్లో ఇక్కడ మనం ఏవైనా అప్లై చేసామా అన్న చెక్ చేసుకుంటుంది. దెన్ ఆఫ్టర్ లేఅవుట్ కమ్ బ్యాక్ టు లేఅవుట్ ట్యాబ్. సో ఇక్కడ సెక్షన్ అన్నది లోడ్ అవుతుంది. సెక్షన్ లోడ్ అయిపోయిన తర్వాత మనం ఈ సెక్షన్లో ప్రాపర్టీస్కి ఏవైనా వాలిడేషన్స్ అప్లై చేసామా అన్నది చెక్ చేసుకుంటుంది. ఆఫ్టర్ సబ్మిషన్ వాలిడేషన్ రూల్ రన్ అవుతుంది. సో మనకు ఇక్కడ వచ్చేసి వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ఇక్కడ డేటాను ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మనకు వాలిడేషన్ రూల్ అన్నది వర్క్ అవుతుంది. దెన్ ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ అసైన్మెంట్ షేప్. సో ఇక్కడ చూడొచ్చు గ్యాస్, మనకు ఒక్కసారి ప్రాసెస్ ట్యాబ్ ఓపెన్ ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రీ ప్రాసెసింగ్ పోస్ట్ ప్రాసెసింగ్ చెక్ చేసుకుంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్ లోడ్ అవుతుంది. అసైన్మెంట్ లోడ్ అయిపోయిన తర్వాత అక్కడ వాలిడేషన్ రూల్ ఏదైనా మనం అప్లై చేసామా లేదా అన్నది చెక్ చేసుకుంటుంది. ఆ చెక్ చేసుకున్న తర్వాత మనకు సబ్మిట్ చేయగానే వాలిడేషన్ రూల్ వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ దెన్ విల్ గో టు ద నెక్స్ట్ అసైన్మెంట్. సో ఇలా వర్క్ అవుతుంది మనకు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్లో యాక్షన్ సబ్మిట్ చేయగానే దెన్ విల్ ఇట్ గో టు ద నెక్స్ట్ అసైన్మెంట్ స్టెప్, ఈ ప్రాసెస్. సో ఇక్కడ వాలిడేట్ రూల్ని క్రియేట్ చేసుకొని మనం కాల్ చేసుకోవాలి అనుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ వన్ వాలిడేట్ రూల్. సో ఇందాక చెప్పాం కదా గైస్, మనం టెక్స్ట్ అన్నటువంటిది ఒక వాలిడేట్ రూల్ని క్రియేట్ చేసుకున్నాం ప్రాసెస్ ట్యాబ్లో. ఇక్కడ వాలిడేట్. సో ఇక్కడ ఒక వాలిడేట్ రూల్ని మనం క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ అండ్ ఓపెన్. సో ఇక్కడ చూడొచ్చు గాయస్, మనకు ఇక్కడ ఏదైనా ప్రాపర్టీని కాల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ యాడ్ అన్న బటన్ మీద క్లిక్ ఇవ్వగానే ఇక్కడ సమ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇందాక చెప్పాం కదా మనకు. సో మనకు సమ్ కండిషన్స్ ఇక్కడ ఉంటాయి. సో ఐ థింక్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ బేస్ చేసుకొని కంపేర్ టు డేట్స్, సో కంపేర్ టు నెంబర్స్, కంపేర్ టు స్ట్రింగ్స్. సో ఇలా మన వాటి రిలేషన్స్ మనం ఇక్కడ అప్లై చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ
యాడ్ ఇలా ఎన్ని కండిషన్స్ అయినా ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది గాయస్. సో వాల్యుయేషన్ రూల్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్గా రన్ అయిన తర్వాత ఫంక్షనల్ లైబ్రరీస్ను బేస్ చేసుకొని ఓబీజే వాల్యుయేషన్లో కోడింగ్ అన్నది అయితే ఉండదు. స్ట్రైట్ అవే మనం ఎనీ కైండ్ ఆఫ్ వాల్యుయేషన్ ఓవర్టీబీ ఫంక్షన్స్ను యూస్ చేసుకొని దిస్ ఈస్ ద వెరీ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ అస్. సో మనకు ఓబీజే వాల్యుయేటర్లో ఎటువంటి కోడింగ్ అన్నది యూస్ చేయం. డైరెక్ట్ బై డిఫాల్ట్గా ఇక్కడ ఓవర్టీబీ సమ్ ఫంక్షన్స్ ఉంటాయి చూడొచ్చు. ఈ ఫంక్షన్స్ అన్నిటినీ మనం యూస్ చేసుకొని డైరెక్ట్గా వాల్యుయేషన్ రూల్ను రన్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద బిగ్ అడ్వాంటేజ్. ఫర్ సపోజ్ మనం ఒక ఏజ్ అన్న ప్రాపర్టీని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు సో బిఫోర్ ఐ థింక్ ఏజ్ అన్నది లెస్ దాన్ 20 అండ్ గ్రేటర్ దాన్ 50 అని కండిషన్ ఇక్కడ మనం మెన్షన్ ఇచ్చామనుకో. సో అప్పుడు ఏం జరుగుతుందంటే మనకు ఒక వర్క్ ఆబ్జెక్ట్ ఐడి రన్ చేసినప్పుడు ఇక్కడ మనం ఏజ్ని ఎంటర్ చేస్తాం లెస్ దాన్ 20 అండ్ గ్రేటర్ దాన్ 50. సో ఇలా మనకు 20 కన్నా తక్కువ సో 50 కన్నా ఎక్కువ ఉన్న సిచ్యువేషన్స్లో మనకు ఇక్కడ ఒక ఎర్రర్ మెసేజ్ అన్నది డిస్ప్లే అవ్వాలి అన్నది ఒక రూల్. సో అది కూడా మనం ఇక్కడ ఈ వాల్యుయేషన్ రూల్ను యూస్ చేసుకొని కాల్ చేస్తాం. సో ఇది గాయస్ మనం ఇక్కడ క్రియేట్ చేసినటువంటి వాల్యుయేషన్ రూల్ను ఫ్లో యాక్షన్లో కాల్ చేస్తాం. ఫ్లో యాక్షన్లో కాల్ చేస్తే సో పర్టికులర్గా ఆ ఫ్లో యాక్షన్ వరకు ఆ స్క్రీన్ వరకే ఈ వాల్యుయేట్ రూల్ అన్నది వర్క్ అవుతుంది. దిస్ ఈస్ ద ఓబీజే వాల్యుయేషన్ రూల్. దిస్ ఈస్ ద సర్వర్ సైడ్ వాల్యుయేషన్ రూల్. సో అదే ఎడిట్ వాల్యుయేషన్ రూల్ను యూస్ చేస్తే మనం డైరెక్ట్గా ఎవ్రీవేర్ సమ్ విత్ జావా కోడింగ్తో ఉంటుంది. డైరెక్ట్ ప్రాపర్టీస్ మీద మనం కాల్ చేస్తాము. ఎవ్రీవేర్ ఆ ప్రాపర్టీస్ మనం ఎక్కడ యూస్ చేస్తామో అక్కడ మనకు డైరెక్ట్గా వర్క్ అయిపోతుంది. ఏది ఎడిట్ వాల్యుయేట్ రూల్ ఇందాక చెప్పాం కదా మీకు. దిస్ ఇస్ ద డేటా మోడల్ కేటగిరీలో ఉంటుంది ఎడిట్ వాల్యుయేట్. సో ఇక్కడ మనం ఏదైనా ప్రాపర్టీని క్రియేట్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ సమ్ జావా కోడింగ్ను బేస్ చేసుకొని ఉంటుంది. సో ఇక్కడ మనం జావా సోర్స్ని ఇచ్చేసి కోడింగ్ ఇక్కడ అప్లై చేసుకొని మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఈ వాల్యుయేట్ రూల్ను ఆ ప్రాపర్టీస్ మీద కాల్ చేస్తాం. సో మనం ఆ ప్రాపర్టీస్ మీద కాల్ చేసిన సిచ్యువేషన్స్లో మనకు ఎవ్రీవేర్ ఆ ప్రాపర్టీస్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామో సో డైరెక్ట్గా అక్కడ వర్క్ అయిపోతుంది మనకు. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది అనదర్ వాల్యుయేట్ రూల్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ అన్నది చెక్ చేసినప్పుడు మల్టిపుల్ కండిషన్స్. సో ఫస్ట్ నేమ్ అండ్ నెక్స్ట్ లాస్ట్ నేమ్. సో సంథింగ్ ఇక్కడ మనకు కండిషన్ అప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ నెంబర్ సో సెకండ్ నెంబర్ కంపేర్ టూ నంబర్స్. సో ఫస్ట్ రింగ్ ఆర్ రిలేషన్ సెకండ్ రింగ్. సో ఇది అప్లై చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ పేజ్ డాట్ ఫస్ట్ నేమ్ సో ఈక్వల్స్ టు డజంట్ ఈక్వల్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ పేజ్ డాట్ లాస్ట్ నేమ్. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకు కస్టమర్ డీటెయిల్స్ పేజ్లో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అన్నది డజంట్ ఈక్వల్గా ఉండాలి. సో ఐ థింక్ ఇక్కడ మనం ఫస్ట్ నేమ్ ఇక్కడ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి మనం రన్ చేసిన తర్వాత దిస్ ఈస్ ద అనదర్ వన్. సో ఒక్కసారి మనం వర్క్ ఆబ్జెక్ట్ ఐడి రన్ చేసి చూద్దాము. సో ఇక్కడ చూడొచ్చు గాయస్ మనకు కస్టమర్ డీటెయిల్స్ పేజ్ ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ సో డజంట్ ఈక్వల్. సో ఐ థింక్ మ్యాచ్ అవ్వకూడదు మనకి ఇక్కడ.
సో ఇక్కడ చూడొచ్చు డస్ నాట్ ఈక్వల్. సో ఈక్వల్గా ఉండకూడదు. ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ నేమ్, సో ఇక్కడ ఏదైనా రామ్ అని ఇచ్చాం. సో లాస్ట్ నేమ్ కూడా ఇక్కడ రామే అని ఇస్తే ఇక్కడ తర్వాత మనం సబ్మిట్ చేయగానే సమ్ ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. సో అదే ఈ కండిషన్ బేస్ చేసుకొని సో మనకు ఇలా ఇక్కడ అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక మెసేజెస్ కూడా మనం డిస్ప్లే చేయవచ్చు. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ షుడ్ బి కెనాట్ మ్యాచ్, షుడ్ నాట్ బి మ్యాచ్. సో అలా మనం ఏదైనా కానీ ఇక్కడ మనం ఒక కండిషన్ ఒక ఎర్రర్ మెసేజ్ని డిస్ప్లే చేయవచ్చు ఇక్కడ కండిషన్ యూస్ చేసుకొని. ఓ ఐ థింక్ ఇక్కడ వాలిడేషన్ రూల్లో ఈ కండిషన్ బేస్ చేసుకొని మనకు ఈ ప్రాపర్టీస్. సో ఈ ప్రాపర్టీస్ వచ్చేసి మనకు పర్టికులర్గా ఈ ఫ్లో యాక్షన్లో ఐ థింక్ ఈ స్క్రీన్లో వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ అనదర్ స్క్రీన్లో అన్నప్పుడు ఇంకొక ఫ్లో యాక్షన్ క్రియేట్ చేసుకొని, సో ఐ థింక్ ఇంకొక కండిషన్ క్రియేట్ చేసుకొని ఆ కండిషన్ ఇంకొక ఫ్లో యాక్షన్లో మనం కాల్ చేసుకోవాలి. కాల్ చేసుకున్న తర్వాత వర్క్ ఆబ్జెక్ట్ ఐడి రన్ చేసినప్పుడు సో పర్టికులర్గా ఆ స్క్రీన్ రిలేటెడ్గా ఆ వాలిడేట్ రూల్ వర్క్ అవుతుంది. వాలిడేట్ రూల్ వర్క్ అయ్యి సో నెక్స్ట్ మనకు ఎర్రర్ మెసేజెస్ను డిస్ప్లే చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చెప్పాం కదా ఇంకొకటి వచ్చేసి రూల్లో డజంట్ మ్యాచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ స్ట్రింగ్. సో ఐ థింక్ కంపేర్ టు స్ట్రింగ్ అండ్ డజంట్ ఈక్వల్ టు సెకండ్ స్ట్రింగ్. సో ఇలా కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు కంపేర్ టు ఫస్ట్ వాల్యూ అండ్ సెకండ్ వాల్యూ. ఇందాక చెప్పాం కదా ఇక్కడ ఈ వాల్యూని బేస్ చేసుకొని ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సమ్ కండిషన్ బేస్ చేసుకొని సో ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ను రిలేషన్గా చేసుకొని కంపేర్ టు టూ నెంబర్స్, ఈ టూ నెంబర్స్ని కూడా కంపారిజన్ చేసుకొని మనకు ఒక ఎర్రర్ మెసేజెస్ను డిస్ప్లే చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అన్నది చెప్పాం కదా ఇందాక. సో షుడ్ బి లెస్ దాన్ 4 క్యారెక్టర్స్ అండ్ గ్రేటర్ దాన్ 8 క్యారెక్టర్స్ అన్న సిచ్యువేషన్స్లో కూడా మనం కండిషన్ని రాసుకొని అప్లై చేసుకొని వర్క్ ఆబ్జెక్ట్ ఐడిని రన్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి మనకు ఫర్ సపోజ్ ఇక్కడ ఏజ్ అన్న క్యారెక్టర్ బేస్ చేసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏజ్ షుడ్ బి గ్రేటర్ దాన్ 20 అండ్ లెస్ దాన్ 50. సో 20 to 50 మధ్యన ఏజ్ అనేది మనకు ఉండాలి. సో అటువంటి సిచ్యువేషన్స్లో మనకి ఏం జరుగుతుందంటే కండిషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లెస్ దాన్ 20ని చెక్ చేసుకుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రేటర్ దాన్ 50ని చెక్ చేసుకుంటుంది. ఈ రెండు కండిషన్స్ని చెక్ చేసుకొని సో మనకు లెస్ దాన్ 20 ఉన్నా గ్రేటర్ దాన్ 50 ఉన్నా ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. సో అలాగా వర్క్ అవుతుంది ఈ వాలిడేషన్ రూల్ అన్నది. సో అలాగా ఓబీజే వాలిడేటర్లో పర్టికులర్గా ఫ్లో యాక్షన్లోనే వర్క్ అవుతుంది. సో రిమైనింగ్ స్క్రీన్స్లో మనం సేమ్ ప్రాపర్టీస్ ఉన్న అప్లై అవ్వవు. సో పర్టికులర్గా ఫ్లో యాక్షన్లో వర్క్ అవుతుంది. ఇందాక చెప్పాం కదా గాయస్ మనకి. సో ఫ్లో యాక్షన్లో వర్క్ అవుతుంది. ఫ్లో యాక్షన్లో మనం ఇందాక చూపించినట్టుగా ఇక్కడ కాల్ చేసుకుంటాం. సో కస్టమర్ డీటెయిల్స్లో ఇక్కడ వాలిడేషన్ రూల్లో ఇక్కడ మనం కాల్ చేసుకుంటాం. సో ఐ థింక్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ సంబంధించి ఒక వాలిడేషన్ రూల్ ఎడిట్ సో ఐ థింక్ ఇక్కడ ఓబీజే వాలిడేట్ రూల్ మనం ఒకటి క్రియేట్ చేస్తాం. సో పర్టికులర్గా ఈ ఫ్లో యాక్షన్లోకి అప్లై చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు వేరే ఫ్లో యాక్షన్ రూల్ ఏది ఉన్నా కానీ సో సేమ్ ప్రాపర్టీస్ ఉన్నా కానీ ఆ కండిషన్ అన్నది వర్క్ అవ్వదు, ఆ వాలిడేషన్ రూల్ అన్నది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది గాయస్. సో
ఓబీజే వాలిడేట్ రూల్ అన్నది మనకు యాక్టివిటీస్లో ఓబీజే మెథడ్ అండ్ ఓబీజే వాలిడేట్. సో ఐ థింక్ మనం ఒక వాలిడేట్ రూల్ను క్రియేట్ చేసుకున్నప్పుడు ఈ వాలిడేట్ రూల్ను యాక్టివిటీస్లో కూడా మనం కాల్ చేయవచ్చు. సో ఆ మెథడ్ ఏది అంటే, సో ఇక్కడ చూడొచ్చు మనకు టెక్నికల్ కేటగిరీలో యాక్టివిటీ. సో మనం ఇక్కడ ఒక యాక్టివిటీని క్రియేట్ చేసుకున్నప్పుడు క్రియేట్ అని పోతాం. సో మనకి ఇక్కడ చూడొచ్చు గాయస్ మెథడ్ ఇందాక చెప్పాం కదా మనం ఓబీజే వాలిడేట్ అన్న ఒక మెథడ్ని యూజ్ చేసుకొని మనం ఇది ఓబీజే వాలిడేట్ అన్న ఒక మెథడ్ని యూజ్ చేసుకొని మనము ఇక్కడ కండిషన్ అప్లై చేసుకుంటాం. సో ఐ థింక్ ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా క్రియేట్ చేసుకున్నటువంటి వాలిడేట్ రూల్ని ఇక్కడ అప్లై చేసుకొని మనం యాక్టివిటీ ద్వారా కూడా ఓబీజే వాలిడేట్ రూల్ని కాల్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వీ క్యాన్ కాల్. సో మనకు వాలిడేట్ రూల్ అన్నది వీ క్యాన్ కాల్ ఫ్రమ్ వన్ వాలిడేట్ రూల్ టు అనదర్ వాలిడేట్ రూల్. సో ఇందాక చెప్పాను కదా మీకు, మనకి ఇక్కడ ఇందాక క్రియేట్ చేసుకుంటే సో ఇక్కడ ఈ అడిషనల్ వాలిడేషన్ బేస్ చేసుకొని ఇందాక చెప్పాం మనం. సో ఇక్కడ ఏదైనా ఒక కండిషన్ను ఐ మీన్ ఒక వాలిడేట్ రూల్ని దాని రిలేటెడ్గా ఉన్నటువంటి ఫంక్షన్ యూజ్ చేసుకొని ఇక్కడ అప్లై చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి యాడ్. సో నెక్స్ట్ వేరే కండిషన్ కూడా ఇక్కడ మనం సో ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ యూజ్ చేసుకొని అప్లై చేసుకుంటాం. సో దెన్ ఆఫ్టర్ ఇక్కడ వాలిడేట్ రూల్ ఐ థింక్ నెక్స్ట్ ఇంకొక వాలిడేట్ రూల్ని ఏదైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూ రన్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి దెన్ ఆఫ్టర్ ఇక్కడ మనం అప్లై చేసినటువంటి ఒక వాలిడేట్ రూల్ని రన్ అవుతుంది. సో ఈ విధంగా మనం వాలిడేట్ రూల్ వన్ వాలిడేట్ రూల్ టు అనదర్ వాలిడేట్ రూల్ కూడా కాల్ చేసుకోవచ్చు. ఇది గైస్ వాలిడేషన్ రిలేటెడ్గా జస్ట్ ఫర్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ వీడియోలో వాలిడేషన్ రూల్ గురించి వర్కింగ్, సో మనకు ఎలా వర్క్ అవుతుంది, సో నెక్స్ట్ వచ్చేసి మనం క్రియేట్ చేసినటువంటి వాలిడేషన్స్ రూల్ని ఎలా అప్లై చేస్తాం ప్రాపర్టీస్ మీద అండ్ ఫ్లో యాక్షన్స్లో అన్నది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో అండ్ బై బాయ్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో మీరు ఇచ్చే లైక్ ద్వారా ఈ వీడియో సో ఎక్కువ మందికి రీచ్ అవుతుందని అనుకుంటున్నాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ like, share to your friends. Okay guys.